చప్పట్లు కొట్టొచ్చు, ఏం కాదు. నాకు వేదిక మీద ఉన్న పెద్దలంత నిమ్మలంగా మాట్లాడరు రాదు, అంత నిమ్మలంగా నేను మాట్లాడలేను, అంత నిమ్మలంగా మాట్లాడిన అతడు కాదు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, నిజంగా చాలా గర్వంగా ఉంది. నేను చాలా అవార్డులు తీసుకున్నా, వచ్చిండే పాటకి ఫిలింఫేర్ సైమా అవార్డులు కూడా తీసుకున్నా, కానీ ఈ అవార్డు తీసుకున్నంత ఆనందం నాకు ఏడ రాలే ఇప్పటి వరకు. అంటే కొన్నిటికి ఒక చరిత్ర ఉంటుంది, ఆ చరిత్రని ఎవరు కనుమరుగు చేయలేరు, ఆ చరిత్రని ఎవరు ఆపలేరు, ఆ చరిత్రని ఎవరు ఆపుదామన్నా రాగది. అట్లాంటి కోణంలో ఉన్న ఈ పురస్కారాన్ని ఈరోజు నేను తీసుకోవడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ పురస్కారం అనుకోగానే ఎప్పుడు అనుకుంటుండే, ప్రతి సంవత్సరం చూస్తుండే అవార్డు, ప్రతిసారి అరే సుద్దాల అశోక్ తేజ అంకుల్ నేనెందుకు గుర్తుంటలేను అనుకుంటుండే మనసులో. అరే నీ చిన్నపిల్లలు కావచ్చు, అందుకే వదిలేస్తారు కావచ్చు, విమలకి చిర్రు, గదరన్నకి చిర్రు, అందశ్రీ అంకుల్కి చిర్రు, జయరాజ్ అంకుల్కి, అందుకే గోరెడ్డి కన్నా నన్ను ఎప్పుడు పిలుస్తారు అయ్యా అనుకుంటుండే. కానీ ఏది ఎవరికి ఎప్పుడు రావాలో, ఎప్పుడు వచ్చేది ఉందో, ఎప్పుడు రావాలని రాసిందో అప్పుడే వస్తారనేది నేను నమ్ముతా గట్టిగా. సో ఈ సంవత్సరం వచ్చేది ఉంది కాబట్టి వీళ్ళ కుటుంబం నేను చూస్తే నాకు నిజంగా జలస్ వచ్చిందండి. మీ అందరికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ సుద్దాల అశోక్ తేజ అంకుల్ కానివ్వండి, భారతమ్మని కానివ్వండి, అలాగే సుధాకరన్నన్ కానివ్వండి, అలాగే స్వప్నకన్ కానివ్వండి, పెద్దల నిర్మలమ్మ కానివ్వండి, వీళ్ళందరూ చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ నిన్న అంకుల్ పరిచయం చేస్తున్నప్పుడు నాకు చాలా జలస్ వచ్చింది. ఎందుకు అంటే ఇంత గొప్ప చరిత్ర ఉండి కూడా ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదండి. నేను ఇప్పటివరకు నా చరిత్రలో నేను ఎవరిని చూడలేదు, కానీ ఈ కుటుంబానికి మాత్రమే దక్కింది ఇంత ప్రేమ, ఇంత అభిమానం, ఇంత మంచితనం అనేది. ఒక్కసారి అందరం రెండు చేతులు పైకి లేపి గట్టిగా ఈ కుటుంబానికి మనం చప్పట్లు కొట్టాలి. చాలా సంతోషం అనిపించింది. వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారితో కూర్చునే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు మా సుద్దాల అశోక్ తేజ అంకుల్ ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటారు. చిన్నప్పుడు నన్ను ఏలు పట్టుకొని ఆడపిల్లమ్మ అని పాట పాడినప్పుడు సూపర్ సింగర్లో మధుప్రియ, సుద్దాల అశోక్ తేజ హృదయప్రియ అని చెప్పి నాకు ఒక ట్యాగ్ లైన్ ఇవ్వడం జరిగింది. నువ్వు నా ఫ్యూచర్ ఆయన ముందే గమనించి ఉంటారు, ముందే చూసి ఉంటారు, నాకు రోజుకొకసారైనా గుర్తుకొస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు వెళ్ళే దారిలో, నువ్వు నడిచే దారిలో ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, నిన్ను ఎంతోమంది లాగాలని చూస్తారు, నిన్ను ఎంతోమంది ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. కానీ దేనికి వెనకాడకుండా, దేనికి అడుగు వెనక్కి వేయకుండా ఒక ఆడపిల్లలాగా, ఒక రాణి రుద్రమదేవి లాగా ముందుకే నడువు తప్ప వెనకకి నడవకని నాకు ఎప్పుడో నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పారు. ఇప్పటికీ అదే ధైర్యంతో చిన్నప్పటి నుంచి అంకుల్కి నాకు తెలియకుండా ఒక అనుబంధం నడుస్తుంది. ఆడపిల్లన మా పాట నుంచి మొదలు పెడితే వచ్చిండే పాట వరకు కూడా. వచ్చిండే పాట నా సినిమా పాట నేను ఎప్పుడు నా చరిత్రలో ఇప్పటివరకు పాడింది లేదు, కానీ ఎప్పుడైతే వచ్చిండే పాట పాడినో అప్పటి నుంచి సంవత్సరానికి ఒక హిట్ పాడుతూనే ఉంది. మహేష్ బాబుకి పాడాను, అది అంకుల్ చేతి అదృష్టమేమో కానీ కొంతమంది పికప్ పాటలు ఉంటుందేమో నాకు తెలిసి వచ్చిండే పాడ. తర్వాత హీస్ సో క్యూట్ అని మహేష్ బాబుకి పాడా. తర్వాత గోదావరి గట్టు మీద రామశిలకవే అని పాట పాడా. ఇలా ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క నాగార్జున గారికి బంగారా బంగారా పాట పాడా. ప్రతి ఒక్క సంవత్సరం ఒక స్టార్ హీరోకి పాడుతూనే ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు. పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుద్దాల హనుమంత్ గారు, జానకమ్మ గారి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు పాట పాడదామా? రెడీయా? కుయ్యమనరు కైమనరు రెడీయా? పాడేద్దామా? నాతో పాటు మీరు అందరు పాడతారా? ఎన్ని సంవత్సరాలైనా కరెక్ట్ 1997 రాములమ్మ నేను పుట్టినప్పుడు వచ్చిన సినిమా అండి. కరెక్ట్ 1997లో నేను పుట్టిన సినిమా వచ్చింది, పాట వచ్చింది. కానీ ఇప్పటికి కాదు, ఇంకా ఎప్పటికైనా ఎన్ని జనరేషన్లు వచ్చినా ఈ పాట పాడకుండా మాత్రం ఉండరేమో నాకు తెలిసి ఏ వేదిక మీద. అలాంటి పాట పాడుతున్నామా? నాతో పాటు అందరు పాడతారా లేదా మరి? పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తిరుగా ఉన్నవే ఓ రాములమ్మ పాడాలా లేదా? పాడదామా లేదా? 1 2 3 4 పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురుగ తిరుగా ఉన్నవే ముచ్చుకొని మొక్కవోలే పచ్చి పాల నిక్కువోలే ముచ్చెట్టేసిపోతున్నావే వాగులో ఆ చేలలో
జస్టిస్ మేడం గారు ఇందాక చెప్పారు, మేడం గారు అన్నారు ఏదైనా హుషారు పాట వాడమన్నారు. మీ హుషారు చూసి ఆవిడకి అర్థం కావాలి హుషారైన పాట అని. రెడీయా? సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా, అడిగిస్తే నేలంతా అర్థమాయేనమ్మా. మా పిల్లలు చాలా బాగా పాడుతున్నారు అక్కడ వెనక చూడండి, ఒకసారి వాళ్ళ ఎనర్జీ చూడండి. సూపర్ అమ్మా. మీరు ఒకసారి పాడేదమ్మా. పరుగు పరుగు పాయాలన పైకి పైకి తేలుతుంటే నురుగా తీరుగా ఉన్నవే. సూపర్ కదా. ఒక్కసారి గట్టిగా పాడదామా? ఎక్కడున్నా కూడా ఈ కుటుంబాన్ని చూసి హనుమంతు గారు, జానకమ్మ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉండుంటారు. ఒక్కసారి గట్టిగా వారికి చప్పట్లు కొడదాం. ఒకసారి గట్టిగా. వాగుల్లో వక్కల్లో ఆశలలో మూలలో, వాగుల్లో వక్కల్లో తేలల్లో పూలల్లో నువ్వు పచ్చకుంటానే, నువ్వు పచ్చకుంటానే, భూమి తల్లి సాక్షిగా క్షేమకుంటానే. సూర్యుడే సూర్యుడే నీ వంక తొంగి చూసేనమ్మా, అడిగేస్తే నేలంతా అర్థమాయేనమ్మా. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ ముత్తమి బొమ్మ, ఓ ముత్తడి బొమ్మ, ఓ రావులమ్మ రావులమ్మ, ఏం చూపులోయమ్మ, ఏసి సిక్కలేనమ్మ, ఇది నవ్వులోయమ్మ, చంద్రవంకనేనమ్మ. పాటమ్మ తెలుగు తెలంగాణ పాటమ్మ బతికున్న రోజులు ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాట రాసినందుకు సుద్దాల అశోక్ తేజ అంకుల్కి నిజంగా పాదాభివందనాలు చేయాల్సింది. ఒకసారి గట్టిగా ఈ ఒక్క పాట కోసమైనా గట్టిగా చెప్పలు కొట్టింది. చరిత్రలో ఎన్నో పాటలు ఉన్నా కూడా నాకు మాత్రం అదృష్టాన్ని ఇచ్చిన పాట ఆడపిల్లనమ్మ పాట తర్వాత రేలారే రేలారే రేలారే. ఇక్కడ చాలా మంది మా అన్న వాళ్ళు వచ్చిన్నారు. ఉత్తేజన్న కానివ్వండి, మా జానన్న కానివ్వండి, మా మల్లిక్ తేజ్ అన్న కానివ్వండి, ఇంకా చాలా మందిని చూసిన ఇప్పటి వరకు మా కళాకారులు, నా తోటి కళాకారులని. చాలా సంతోషం అనిపిస్తుంటది. రేలారే 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 రేలారే. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, మమ్మర కూర్చొనియాడే, ముదురుగా నిలుసోనియాడే, చిన్న సన్నగా నవ్విండే, చులుగే గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా మాస్క్ డిస్టర్బ్ చేసిండే. అమ్మాయిలు మీకు డాన్స్ చేయాలని ఉంది కదా, కానీ ఏదో బాధ కూడా నిలుచురు కదా. రండి ఇట్రండి ఇట్లాంటి జల్లి. పాపం వాళ్ళకు కూడా డాన్స్ చేయాలని ఉంది. మీరు సప్పట్లలో కొడుతున్నారు, అలా డాన్స్ అన్నది వేయనివ్వరు కనీసం. రాండి జల్లి. ఓయమ్మ శాల్వాలు వేసిరుతారు కదా డైరెక్ట్. అది కళామ తల్లి మీద ఎవరికైనా అంత పిచ్చి ఉంటుందండి. కడుపు నిండా తినకపోయినా మంచిదే, కానీ ఆట పాట మాట అంటే ముందే ఉంటాం ఒక స్టెప్ మేము. రండి రండి. అసలు ఇప్పుడు రాములమ్మ పాట పాడితే బాగుంటుందేమో కదా వీళ్ళందరి కోసం. పాడతామా అనంగాజీ? ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాలమ్మ, ఓ పుట్టమి బొమ్మ, ఓ పుట్టడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, ఏం చూపులోయమ్మ, ఏం చిక్కలేదమ్మ, ఇది నవ్వులోయమ్మ, ఎంత వక్కలేదమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, కరివప్పు వరిదప్పు కళ్ళు గిలిపేనమ్మా,
స్వప్నక కోరిక మేరకు వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే